కస్టడీలో రఘురామకు గాయాలు ఎలా అయ్యాయి? సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ని ప్రశ్నించిన పోలీసులు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు, బాగానే నడిచారు, రిమాండ్కి తరలించేటప్పుడు మాత్రం గాయాల పాలై నడవలేకపోయారు. ఈ మధ్యలో ఏం జరిగింది, ఆయన గాయాలు ఎలా అయ్యాయి? అరెస్ట్ చేసి సిఐడి కార్యాలయానికి తరలించినప్పుడు ముసుగేసుకున్న నలుగురు వ్యక్తులు వచ్చి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు, వాళ్ళు ఎవరు అని సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ని పోలీసులు ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పాఠశాల విద్యలో 4 రకాల బడులు అంటూ ప్రాథమికోన్నత హై స్కూల్ ప్లస్లు రద్దు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రి లోకేష్ నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదనలు, గత ప్రభుత్వంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన ఉత్తర్వులు 117ని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చేది, పాఠశాల విద్యాశాఖ ముసాయిదాను సిద్ధం చేసి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శుక్రవారం ఉండవల్లిలో మంత్రి లోకేష్ నిర్వహించిన సమావేశంలో ముసాయిదాలోని అంశాలను అధికారులు వెల్లడించారు. వాటి మీద ఆయా నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 6 రకాల బడుల స్థానంలో వచ్చే విద్యా సంవత్సరం 4 రకాల పాఠశాలల వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నారు. ప్రాథమిక పాఠశాలలో 3 రకాలుగా ఉండబోతున్నాయి. ప్రాథమిక ఉన్నత హై స్కూల్ ప్లస్ విధానాలు రద్దు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హై స్కూల్ ప్లస్ పేరుతో 3 నుంచి 12 తరగతులు నిర్వహిస్తున్నారు. మండలానికి 2 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలంటూ గత ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. వీటిల్లో విద్యార్థులు ప్రవేశాలు తక్కువగా ఉండగా ప్రయోగశాలలు లేవు, రెగ్యులర్ అధ్యాపకులు నియమించలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు 117 కారణంగా ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలను మార్చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 3,448 ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని 3, 4, 5 తరగతులు చెంది 2,43,540 మంది విద్యార్థులను తరలించారు. దీంతో 12,247 ఫౌండేషన్ ప్లస్ పాఠశాల ఏకోపాధ్యాయ బడులుగా మారిపోయినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అవి సంస్కరణలు చేసి బాగు చేసేటటువంటి ప్రక్రియ ప్రస్తుతం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే